నమస్తే వెల్కమ్ టు 929 టీవీ నేను ప్రియాంక ఆన్లైన్ షాపింగ్ అంటే మనందరికీ మహా ఇష్టం బ్రాండెడ్ బట్టలు కనిపిస్తే చాలు వెంటనే ఆర్డర్ పెట్టేస్తుంటాం కానీ ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ నుంచి బట్టలు ఆర్డర్ చేస్తే ఆ బట్టలు దారుణమైన చెమట కంపు కొడితే ఎలా ఉంటుంది వినడానికే చాలా అసహ్యంగా ఉంది కదా సరిగ్గా ఇలాంటి చేదు అనుభవమే పాపులర్ హీరోయిన్ త్రిషకు ఎదురైంది జూలై 3వ తేదీన త్రిష తన ఇన్‌స్టాగ్రామ్ లో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట పెద్ద సెన్సేషన్ గా మారింది ఇంటర్నేషనల్ ఫ్యాషన్ బ్రాండ్ అయిన జారా మీద త్రిష తీవ్ర స్థాయిలో మండిపడింది అసలు విషయం ఏంటంటే త్రిష ఆన్లైన్ లో జారా నుంచి కొన్ని బట్టలు ఆర్డర్ చేసింది తీరా పార్సిల్ వచ్చాక ఓపెన్ చేసి చూస్తే ఆ బట్టల నుంచి విపరీతమైన చెమట కంపు వస్తోందట ఏదో ఒకసారి పొరపాటున జరిగిందేమో అనుకోవడానికి లేదు ఎందుకంటే త్రిషకు ఇలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎదురవ్వటం ఇది వరుసగా మూడోసారి దీంతో విసుగెత్తిపోయిన త్రిష నేరుగా జారా కంపెనీని ట్యాగ్ చేస్తూ ఒక పోస్ట్ పెట్టింది డియర్ జారా హోమ్ డెలివరీ కోసం మేము ఆర్డర్ చేసిన బట్టలు కనీసం చెమట వాసన లేకుండా ఉండేలా చూసుకోండి ఇలా జరగడం ఇది వరుసగా మూడోసారి ఇది చాలా అసహ్యంగా ఉంది కనీసం ప్యాక్ చేసే ముందైనా బట్టల క్వాలిటీని వాసనని చెక్ చేయండి అని చాలా ఘాటుగా విమర్శించింది సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్ గా ఉన్న త్రిషకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇక సామాన్యుల పరిస్థితి ఏంటి అని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు ఆన్లైన్ షాపింగ్ లో క్వాలిటీ కంట్రోల్ ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి ఈ సంఘటన ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు బ్రాండ్ పేరు చూసి గుడ్డిగా నమ్మేవాళ్ళు కానీ ఇప్పుడు ఎంత పెద్ద బ్రాండ్ అయినా సరే ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే ఎలాంటి క్వాలిటీ వస్తుందో గ్యారంటీ లేని పరిస్థితి వచ్చింది మనం డబ్బులు ఇచ్చి కొనుక్కునే కొత్త బట్టలు వేరే ఎవరో వేసుకొని రిటర్న్ చేసినవి అయితే ఆ ఫీలింగ్ ఎంత ఘోరంగా ఉంటుందో త్రిష పోస్ట్ చూస్తే అర్థమవుతుంది జనరల్ గా ఆన్లైన్ షాపింగ్ వెబ్సైట్ లో రిటర్న్ పాలసీలు ఉంటాయి ఎవరైనా బట్టలు కొని 1-2 రోజులు వాడి అవి నచ్చలేదనో లేక సైజ్ సెట్ అవ్వలేదనో తిరిగి ఇచ్చేస్తుంటారు కానీ ఆ బట్టలను మళ్ళీ వేరే వాళ్లకు అమ్మే ముందు కనీసం వాసన రాకుండా చూసుకోవటం కంపెనీల కనీస బాధ్యత ప్రమోషన్స్ కోసం కోట్లు ఖర్చు పెట్టే బ్రాండ్స్ క్వాలిటీ చెకింగ్ దగ్గర ఇంత నిర్లక్ష్యంగా ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది త్రిష లాంటి ఒక స్టార్ హీరోయిన్ ఈ విషయాన్ని పబ్లిక్ గా బయటపెట్టడంతో ఆన్లైన్ ఫ్యాషన్ బ్రాండ్ల నిజ స్వరూపం బయటపడింది డబ్బులు తీసుకునేటప్పుడు చూపించే శ్రద్ధ కస్టమర్ కు కరెక్ట్ ప్రోడక్ట్ డెలివరీ చేసేటప్పుడు ఏమైపోతుందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న దీనిపై జారా సంస్థ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి ఆన్లైన్ షాపింగ్ లో బట్టలు ఆర్డర్ చేసినప్పుడు మీలో ఎంతమందికి ఇలాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఎదురైంది కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి